పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. మనవారి ప్రగతికై కలిసి కదులుదాము, అభివృద్ధికే నీవు ఆలంబనయ్యావు. సత్యమేవా జయతి ఆదర్శమన్నావు, శ్రమను నమ్మి నువ్వు బ్రతుకుతున్నావు. ఫలము పట్టి పొలము దున్ని మన జాతికి నీవు జవసత్వాలు అందించినావు. కమ్మనైనా తెలుగు భాషకు వన్నెను దిద్దిన మొనగాడు కొసరాజు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. మహాదేవసుతం మహాకావ్య నాటకాదిప్రియం, మహాకావ్య నాటకాదిప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠ వామదేవాదివందిత గణపతిం మనసా స్మరామి. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो, साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो, साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. दूरीकुरु मामज्ञमनाथं, दूरीकुरु मे दुरितं भो, साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः, शिवाय नमः नमः शिवाय, शिवाय नमः शरणविशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो, साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. करुणावरुणालयमयि दासमुदासस्तवोचितो नहि भो, साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः, शिवाय नमः नमः शिवाय, शिवाय नमः शिवाय नमः, शिवाय नमः नमः शिवाय. जय योगीराज श्री जय, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी जय, काशी दयानंद जी की जय, वेद की ज्योति जलते रहे, ओम का झंडा वैदिक वाणी
बिल्वपत्ररचितम् पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्। పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు మనవారి ప్రగతికై కలిసి కదులుదాము అభివృద్ధికే నీవు ఆలంబనయ్యావు సత్యమేవా జయతి ఆదర్శమన్నావు శ్రమను నమ్మి నువ్వు బ్రతుకుతున్నావు ఫలము పట్టి పొలము దున్ని మన జాతికి నీవు జవసత్వాలు అందించినావు కమ్మనైనా తెలుగు భాషకు వన్నెను దిద్దిన మొనగాడు కొసరాజు పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు కాకతీయుల పౌరుషానికి ప్రతీక శాస్త్ర సాంకేతిక కరదీపికోయి సమత మమతలు కలిసి నడవాలోయ్ మన వారిలో లేమి తరమాలోయ్ ప్రాయాలు వేరైన అభిమతము ఒక్కటిగా లక్షణాలేరైన లక్ష్యమొక్కటిగా కలుసుకుందాం కలిసి ఉందామోయ్ కొసరాజుకెదురు లేదందామోయ్ పదమసింహము నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు భవితకై కదులు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపి గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది కలోరింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే తీరని కోరికలు రింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నన్ను సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఎదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఒకసారి వచ్చాను ఇక్కడ గుంటూరు దగ్గర ఎక్కడో దగ్గరికి వచ్చాను నా తర్వాత విదేశానికి అది మధ్యలో కొన్ని మిస్ అయిపోయాను ఈ షూటింగ్లో మా షూటింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకరికి సంబంధించింది కాదు అందరూ కలిసి చాలా ఆనందంగా ఉందండి ఆడపడుచులు కూడా రావడం
కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న. నవధాన్యాలను గంపకెత్తుకుని సద్దియన్నము మూటగట్టు, కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పొలాలమ్ముకుని పోయేవారు, టౌనుల మేడలు కట్టేవారు, బ్యాంకుల డబ్బును దాచేవారు, ఈ శక్తిని గమనించరు వారు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పల్లెటూళ్ళలో చల్లని వాళ్ళు, పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు, ప్రజాసేవయని అరచేవాళ్ళు, ప్రజాసేవయని అరచేవాళ్ళు, ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. మనవారి ప్రగతికై కలిసి కదులుదాము, అభివృద్ధికే నీవు ఆలంబనయ్యావు. సత్యమేవా జయతి ఆదర్శమన్నావు, శ్రమను నమ్మి నువ్వు బ్రతుకుతున్నావు. ఫలము పట్టి పొలము దున్ని మన జాతికి నీవు జవసత్వాలు అందించినావు. కమ్మనైనా తెలుగు భాషకు వన్నెను దిద్దిన మొనగాడు కొసరాజు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. పదమసింహం నీవు కొసరాజు, భవితకై కదులుదాం ఈ రోజు. భవితకై కదులుదాం ఈ రోజు. మరి ఇంకా 15 నిమిషాలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఈ లోపల ఒక 7 మంది లోపల వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఉన్న మహిళల ఒక ఆసక్తిని పెళ్లి చేసుకోవాలి. 50 years అండ్ నా పేరు కొసరాజు కోటేశ్వరరావు. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నానండి గత 48 years నుంచి. అది నేను పుట్టింది గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరం. నాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మగారి పేరు వరలక్ష్మి. నాకు వచ్చేది నాకు 2 పిల్లలండి, అవినాష్, కవిత. ఇక్కడ బాగా సెటిల్ అయ్యారు. నేను ఈ అందరికీ మనాడే అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కొంచెం ఆత్మీయంగా అనిపిస్తుంది.
సో జనరల్గా మనకి నా బడ్జెట్లో జరిగినట్టు ఎక్కువ డిస్కౌంట్ అయింది. సో మేమందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ మచ్. అలాగే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సుచరిత దసరా రామకృష్ణ. నేను నల్గొండలో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్నాను. నేను వృత్తిరీత్యా డాక్టర్. ప్రతి సభ ప్రారంభానికి ముందు మానేసిన కలిసి ఉందాము ఈ నినాదంతో 2011లో గుడ్లవల్లే కొసరాజు గ్రామస్తుల కృషితో కొసరాజు బాపయ్య చౌదరి గారి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రాణం పోస్తుంది ఈ కొసరాజు వంశవృక్ష సేవా సంస్థ. అది దినదినాభివృద్ధి చెందుతూ ఇరు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్న సభ్యులతో కళకళాడుతుంది. ఈరోజు నాకు తెలిసి కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు, కొంతమంది చెన్నై నుంచి వచ్చారు, ఇతర వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాష్ట్రాల యూఎస్ఏ నుంచి వచ్చారు, అలాగే ఇప్పుడు నాకు యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు. మొదట్లో ప్రతి సంవత్సరం, ఆ తర్వాత 2 ఏళ్ళకి ఒకసారి చొప్పున ఎంతో ఆనందంగా అందరూ ఈ సమావేశంలో కలుసుకున్నారు. ఈ వంశవృక్షాన్ని పెంచి పోషిస్తూ ఆ బరువుని తన భుజస్కంధాల మీద మోస్తూ పౌట్లేని ప్రసాదాలు ముఖ్యంగా గుడ్లవల్లి గ్రామం, పురమద్దాడి గ్రామం, తుర్మల గ్రామానికి చెందినవారు. వీరందరి ఆధ్వర్యంలో ఇప్పటివరకు మనం 8 ఆత్మీయ సభలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. 2వ సభ 2012లో తెనాలి, 2013లో 2013 హైదరాబాద్లో, 2015 కుర్మద్దారి గ్రామంలో, 2016 విజయవాడ ఇదే ప్రాంతంలో, 2017 కేకేఆర్ గారి హ్యాపీ వ్యాలీ స్కూల్, 2019 హైలాండ్ విజయవాడలో, 2023లో గుడివాడలో జరిగింది. ఈ 8 సభల్లో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు మన ఇంటి పేరు వారు కాకుండా మన కులానికి చెందిన వారు మనకు అతిథులుగా వచ్చేస్తారు. వీరందరూ కూడా ఆశామాష వ్యక్తులు కాదు, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి బ్రతికిన వారు, ఆచరించి చూపించినారు. అనేక రంగాల్లో నిష్ఠాకులుగా ఎదురు మనలో ముఖ్యంగా మన యువతలో ఎంతో స్ఫూర్తిని రప్పించారు. కొసరాజు వీరయ్య చౌదరి గారు, రాజేశ్వరరావు గారు, డాక్టర్ గారు, కేకేఆర్ గారు అంటే మేధావులు సత్కరించుకున్నాము, వారి నుంచి స్ఫూర్తిని పొందాము. భారతీయ సత్యవాణి గారి వంటి అద్భుతమైన వక్తలు, పయ్యావుల కేశవ్ గారి వంటి రాజకీయ గురంతలు, మేడసాని మోహన్ లాంటి అది సాహితీ ఎందరో వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలతో రక్షణ విభాగంలో సేవలు అందిస్తున్న పోలీస్ ఆఫీసర్స్, డిఐజీ జాస్తి వెంకటరావు గారు, కోడి దుర్గాప్రసాద్ గారు, ఏవి వెంకటేశ్వరరావు గారు, మాజీ తమిళనాడు గవర్నర్ శ్రీ రామ్మోహన్ రావు గారు, ఐటీకి సంబంధించిన నరసింహప్ప గారు, ఇలా ఎంతో మంది ఇచ్చేసినకి ఆశీస్సులు అందించారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత దగ్గర వారమైనా రాకపోకలు కలుసుకోవటానికి ఆ బంధం కానీ ఆ బాంధవ్యం కానీ 4 నాళ్ళు నిలదొక్కుకోవటానికి కానీ చిక్కగా అడుక్కోవటానికి కానీ దోహదవుతుంది. ప్రపంచంలో మనకు ఎక్కడ వెళ్ళినా మేము కొసరాజు వారి నుండి అని అనగానే ఒక తెలియని ఆత్మీయ భావం వ్యక్తి చేస్తుంది. అటువంటి ఒకే గుర్తిస్తారు ఇంతమందిని ఒక చోటు చేస్తే ఆ ఆత్మీయత ఏరులే పాల్గొంది. కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి, కొత్త బంధాలు ఏర్పరచుకోవడమే కాకుండా మన సంస్థ ద్వారా ఏర్పరిచిన శాశ్వత నిధి ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో మనలో ఆర్థికంగా చిరిగిపోయిన వారికి, పేద విద్యార్థులకు చేస్తున్న సహాయం గురించి కూడా తెలుసుకున్నాం. మన వంశవృక్షాన్ని పెంచి పోషించవలసిన బాధ్యత మన అందరి భుజాలపై ఉంది. ఈ నిజాన్ని మనం ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఉదారంగా విరాళాలు ఇచ్చే దాతలు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తే మన సేవా కార్యక్రమాలు మన యొక్క విస్తరించవచ్చు.
ఇలాంటి ఒక సభ ఏర్పాటు చేయాలంటే అంత తేలికైన పని కాదు. కొన్ని వారాల పాటు ఎంతో మంది కృషి చేస్తే కానీ ఫలితం లభించింది. నిర్విరామంగా కృషి చేసి ఈ 2 సంవత్సరాల కార్యవర్గ సభ్యులు అంటే 25 చెందిన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేయడం నా బాధ్యత. కార్యవర్గ సభ్యులందరూ ఒక్క నిమిషం వేదికకి రావాలి. కార్యవర్గ సభ్యులు అందరూ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు గుడ్లవల్లి గ్రామస్తులు శ్రీ బాపయ్య చౌదరి గారు, అధ్యక్షులు వారు వసరాజు వెంకట సుబ్బారావు గారు, రిటైర్డ్ కానిస్టేబుల్. వీరు వెంకటపల్లి గ్రామానికి చెందిన వారు, విజయవాడ నివాసులు వసరాజు వెంకట సుబ్బారావు గారు. ఉపాధ్యక్షులు కురుమద్దారి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు గారు, విజయవాడకు చెందిన విజయబాబు గారు. ప్రధాన కార్యదర్శి కురుమడి గ్రామస్తులు హైదరాబాద్ నివాసి విజయ్ కుమార్ గారు. నేను మిగతా పేర్లు బాగా చెప్పుకోవడానికి ఉన్నవాడు వేదిక. కోశాధికారి గుడ్లవల్లి గ్రామానికి చెందిన వెంకటరాజు గారు, alias చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కిమ్స్ హాస్పిటల్ వెంకట సుబ్బారావు గారు, ముదురు పద్మ గారు, చెన్నై నుంచి మేదపేట లావణ్య, హైదరాబాద్ సుబ్రహ్మణ్య గారు, వెంకట రామకృష్ణ హైదరాబాద్, చింతలపూరి పాఠశాలకి, లోడిల రమేష్, కుర్మదారి గ్రామస్తులు రాజేశ్వరరావు గారు, నిలుపురోలు శ్రీరామకృష్ణ గారు. మన యువతని వెంకటేశ్వర గారు గుడ్లవల్లి, నేను కూడా వెంకటేశ్వరరావు విజయవాడ, రమేష్ బాబు పెదపులివారు, కోదండ రామయ్య గారు కుర్మదారి, రాజేశ్వరరావు గారు సుచరిత, కమలాకర్ కుర్మడి గ్రామానికి చెందినవారు, శ్రీమతి శాఖ కవిత, అందరూ వేదిక మీదకి వస్తే కార్యక్రమంలో ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక పూదండలో దారుణంగా ప్రతి ఆత్మీయ సభ విజయవంతం చేయడానికి నిర్విరామ కృషి చేస్తూ తనమంటూ తెర వెనుక ఉండటానికి ఇష్టపడే మనందరికీ ఎంతో ఆత్మీయులు కొసరాజు రాజేశ్వరరావు గారికి సభకు పరిచయం చేస్తాం. ఆయనకి వేదికకు రావాలంటే ఆహ్వానిస్తున్నాను. కింగ్ కొసరాజు గారి విజయ్ గారి ఒకసారి అందరికీ కాపాడుకుంటాం. మన ప్రతి సమావేశానికి ఒకసారి మన కార్యవర్గ సభ్యులందరికీ
ఈ సమావేశానికి తెలియజేస్తాను. సభాధ్యక్షుడు వసరాజు వంశవృక్ష సేవా సమితి అధ్యక్షుడు వసరాజు వెంకట సుబ్బారావు గారు రిటైర్డ్ ఆర్టీఓ వీరిని వేరే ఒకసారి తప్పట్లోనే మన అధ్యక్షుడు వారు రామోజీరావు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు వారి కోసం రావాల్సిందిగా కార్యక్రమం. IRS Retired Central Regions Commissioner of India. వీరిని ప్రేమపూర్వకంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వసరాజు కోటేశ్వరరావు గారు KKR గారిని ఆధ్వర్యంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे तापम् सन्ध्यादीपनमोस्तुते शुभं कुर्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्. 9వ ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన అసలు సోదర సోదరులకు వేదికను అలంకరించిన ఆ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుచరిత గారు మాకు ఇప్పుడే విషయాలను చెప్పారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, ఇన్ని ఫంక్షన్స్ మనం చేస్తున్నాము ఏంటనే విషయాన్ని వారు చెప్పారు. భవిష్యత్తులో ఇంకా మనం చేయబోయే కార్యక్రమం ఏంటి అనేది కార్యదర్శి పూర్తి స్థాయిలో వివరిస్తారు. దాన్ని అయితే ఈ కలుసుకుందాం, కలిసి ఉందాం, దాంతోపాటు ఈ తెలుసుకుందాం, కలిసి ఉందాం, ఒకరినొకరు తెలుసుకుందాం, కలిసి ఉన్నాం, సహకరించుకుందాం అనే కాన్సెప్ట్ మీద ఈ గొప్ప అవకాశాన్ని మనకి కలగజేసిన గొడ్లవల్లేరు చెందిన మన ప్రసాద్ వంశస్థులు బాబాయ్ చంద్ర గారు, ప్రభావం గారు, వారు అందుకు అందరూ కలిసి దీన్ని ఎంతో ప్రయాసాలకు వచ్చి సుమారు ఒక 14 సంవత్సరాల 14 సంవత్సరాల క్రితం ఈ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం అనేది. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం మూలం మాత్రమే మనం అందరం కూడా చక్కగా ఇట్లా సంవత్సరంలో లేకపోతే 2 సంవత్సరాలు మన వీలుని బట్టి అందరం కూడా ఇక్కడ కలుసుకుని చక్కగా ఒకరికొకరు తెలుసుకుని కలిసి ఉంటున్నాము. ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ముందుకు నడుస్తున్నాము. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకి కలగజేసిన గొడ్లవల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ వంశస్థులు,
బాబాయ్ చౌదరి గారు, చంద్రబాబు గారు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మన యొక్క కృతజ్ఞతలు, మన అభిమానాలు తెలుపుతున్నాం. ఎల్లవేళలా కూడా మనకి వాళ్ళు అభినందనీయులను మనం గుర్తుంచుకున్నాం. అదేవిధంగా నేను ఈ మధ్య ఎక్కడో చదువుతూ ఉంటే ఈ కొసరాజు అనేది ఎట్లా వచ్చింది అనేది నాకు చిన్నగా విషయం నాకు తెలిసింది. అది చదువుతున్నాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడో 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించే టైంలో వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల్ని, ప్రజలని ఎన్నింటి కూడా మేనేజ్ చేయడానికి ఒక ఉన్నత స్థాయి అధికారులు నియమించుకునేవారిని. అంటే కోసం అంటే కోసే అధికారి లేదా ప్రజలే అధికారులుగా నియమించారని, వాళ్ళే ఈ కొసరాజు వంశస్థులని కొంత చరిత్రలో ఉన్నది మనకి తెలుస్తుంది. దానికి మనందరం కూడా ఆ రోజున వాళ్ళు విజయనగర సామ్రాజ్యంలోనే ఉండేవాళ్ళు. మరి నేటి తరంలో మన కొసరాజు వీరయ్య చౌదరి గారు భారతదేశానికి కోశాధికారిగా పనిచేసి ప్రభుత్వానికి మన కొసరాజు గారు అందరినీ కూడా ఉండేటప్పుడు మన జీవితకాలం మన ఈ జనరేషన్స్ ఒక 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలకే, ఒక 100 సంవత్సరాల ముందు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జనరేషన్ లో మనకి దేవి చౌదరి గారే కొసరాజు గారికి ఐకాను. ఆయన మా గుండె చెప్పడానికి కూడా మేము తెలియజేస్తాం. అంతటి ఉన్నతమైన పనులు అలంకరించి ఈ కొసరాజు వంశానికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిన వీరయ్య చౌదరి గారికి కూడా అందరం కూడా మరి అదేవిధంగా మరి ఎంతో ఉన్నత స్థానానికి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆవిడ ఒక ప్రముఖ రాజకీయ ఎదిగి ఎంతో సంఘ సేవలు చేసి రాజకీయంగా కూడా ఎంతో ప్రముఖ పాత్ర పోషించిన నందమూరి రాజకుమార్ గారు కూడా కొసరాజు వంశానికి చెందిన వారని చెప్పి చెప్పుకోవడానికి కూడా మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. వారికి కూడా మనం ఆ దానాల్లో అన్నింటికంటే కూడా గొప్ప దానం విద్యాదానం అంటారు. అటువంటి విద్యాదానానికి ప్రతిరూపమే డాక్టర్ కేటీఆర్ గారు. ఆయన కూడా ఒకసారి మనందరం కూడా ప్రస్తావించారు. ఆయన సంస్థ ద్వారా ఎంతో అంటే కోట్ల రూపాయలు చేసే ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన కొసరాజు వంశస్థులు ఎవరికైనా కూడా ఎక్కడ ఏ సీట్ కావాలన్నా, ఏ ఊళ్ళో కావాలంటే ఆ ఊళ్ళో కూడా ఇచ్చి ఉచితంగా ఇచ్చి అన్ని రకాలుగా కూడా మన కొసరాజు వంశస్థుల పిల్లల్ని చదువులు వీరికి చదువు అందలేదు అనే కాన్సెప్ట్ లేకుండా చేసిన డాక్టర్ కేటీఆర్ గారికి కూడా మనం మరొక్కసారి మన ధన్యవాదాల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. మరి ప్రతిసారి కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా డాక్టర్ కొసరాజు రాజేశ్వరరావు కూడా సమావేశాలు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఎంతో వారికి ఉన్న ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అంతా కూడా చక్కగా మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, మన వంశస్థులందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని మీద మనకి ఎప్పటికప్పుడు చక్కటి సూచనలు సలహాలు చేస్తున్న డాక్టర్ కొసరాజు రాజేశ్వర గారికి కూడా మనం ఒకసారి మరి సమావేశాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి కర్త కర్మ అన్ని కూడా మా కొసరాజు రాజేశ్వరరావు గారే. ఆయన కూడా ఒకసారి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే మా సూచనగా చాలా క్లుప్తంగా నేను నా సూచన చెప్తాను. అంటే 3 జనరేషన్లుగా మనం తీసుకున్నట్లయితే ఓల్డర్ జనరేషన్, ఇప్పుడు పేరెంట్స్ గా ఉన్న పిల్లలు చదువుకునే తరం, లేదు ఇంకా యంగర్ జనరేషన్ పెళ్లి చేసుకోవాలి ఇట్లా వితౌట్ మ్యారేజ్ మనం కన్సిడర్ చేసినట్లయితే మొట్టమొదటిగా మనం మ్యారేజెస్ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ కూడా మ్యారేజెస్ కావాల్సిన క్రైటీరియాస్ ఏంటి అనేది
ప్రాపర్గా గైడ్ చేస్తూ మాత్రమే తెలుసుకుని మాత్రమే మరి పిల్లల విషయంలో కూడా మనం ముందుకెళ్తే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మన పెద్దలందరూ కూడా పిల్లలకి ఖచ్చితంగా 4 పాఠాలు ధర్మం, సత్యం, దైవచింతన, కృషి, ఈ 4 ఈ ఫ్రేమ్లో పెరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పైకొస్తారు. అంటే ఆర్థికంగానో లేకపోతే ఎడ్యుకేషన్ పరంగానో కాదు, వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే ఇది ఒకటే యాక్టివిటీస్ అని నేను అనుకోవట్లేదు. చక్కటి సత్ప్రవర్తన కలిగి ఉండటం అనేది వాళ్ళు మంచి మార్గంలో నడుస్తున్నారనేది మనం ఎంచుకోవచ్చు. మనం గమనించినట్లయితే కనుక దేశ విదేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ బాగా టాప్ 10, టాప్ 5 తీసుకున్నట్లయితే, ఆర్థికంగా తీసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా చాలా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చి ఈ లక్షణాలన్నీ కలిగి వాళ్ళు అభివృద్ధి చెందారనేది నా అభిప్రాయం. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఈ 4 లక్షణాలతో పెంచుకుందాం, వీటిని పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండేషన్ కమిటీ వారందరికీ కూడా ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.